అందరికీ నమస్కారం. ఈరోజు మన సేవా కార్యక్రమం 28వ సేవా కార్యక్రమానికి ఇచ్చేసిన బంధువులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సేవా కార్యక్రమం ప్రారంభిస్తున్నామండి. సేవా కార్యక్రమం 28 రెఫరెన్సు శ్రీ బెహరా మొక్కలింగేశ్వరరావు గారు, రిటైర్డ్ ఎస్టీఓ, శ్రీకాకుళం జిల్లా. విషయం: శ్రీకాకుళం జిల్లా కొత్తూరు వాస్తవ్యులు శ్రీ బలివాడ జగదీష్ గారు. వీరి వయసు 48 సంవత్సరాలు. ఇతని భార్య పేరు శ్రీమతి బలివాడ రాణి గారు, వయసు 43. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు. అమ్మాయికి వివాహం జరిగి వారి కాపురం వారు చేసుకుంటున్నారు. వారి అబ్బాయి పేరు బలివాడ పవన్, వయసు 21 సంవత్సరాలు. శ్రీ బలివాడ జగదీష్ గారు కొత్తూరులో అద్దె ఇంట్లో కొత్తూరులో జీవనం సాగిస్తూ ఉండేవారు. అయితే జగదీష్ గారి ఆరోగ్యం షుగర్ మరియు షుగర్కి సంబంధించిన ఇతర వ్యాధుల వలన బలహీనంగా మారగా వారిని ఉద్యోగం నుండి తొలగించి వేశారు. టీ దుకాణం కూడా కుమార్తె పెళ్లి కోసం అమ్మి వేశారు. అబ్బాయి ఇంటర్మీడియట్ చదివి ఒక ల్యాబొరేటరీలో పనిచేస్తుండేవాడు. ల్యాబ్లో పనిచేస్తున్న కారణంగా పవన్ బీపీ చెక్ చేసుకుంటే 220/110 వచ్చేది. కొన్ని రోజులు ఆ విధంగానే ఉండడంతో స్నేహితుల సలహాతో పవన్ను శ్రీకాకుళం రాగోల్లో గల జెమ్స్ హాస్పిటల్లో 2024 మే నెలలో చూపించడం జరిగింది. ఆ హాస్పిటల్లో వారు కిమ్స్ ఐకాన్ విశాఖపట్నంలో చూపించవలసిందిగా చెప్పడంతో జూన్ నెలలో కిమ్స్ ఆసుపత్రిలో చూపించడం జరిగింది. ఆసుపత్రి వారు పూర్తి పరిశీలన అనంతరం బైపాస్ సర్జరీ అవసరమని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేసినప్పటికీ వీరు అదనంగా ₹1,00,000 అప్పు చేసి ఖర్చు పెట్టవలసి వచ్చింది. భర్త అనారోగ్యం, కుమారు అనారోగ్యం, బయట అప్పులు, ఇటువంటి దిక్కుతోచిన స్థితిలో ఉన్న శ్రీ బలివాడ రాణి గారు సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీను చేయూతి కోసం సంప్రదించడం జరిగింది. మన సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ టీం సభ్యులు మరియు శ్రీకాకుళం వాస్తవ్యులు మన పెద్దలు శ్రీ బీపీసీకే మోహన్ రాజు గారు స్వయంగా వారి ఇంటికి వెళ్ళి వారి జీవన విధానం మరియు స్థితిగతులను తెలుసుకొని వీరికి సహాయం అవసరమని మనకు నివేదిక అందించారు. వారి నివేదిక ప్రకారం ఆవేదనలో ఉన్న వారి కుటుంబాన్ని శ్రీ అనంతప్రసాద్ గారు, శ్రీ ఉమామహేశ్వరరావు గారు ఫోన్ ద్వారా పలకరించి వివరాలు క్షుణ్ణంగా తెలుసుకొని ఓదార్చడం జరిగింది. శ్రీమతి రాణి గారు తిరిగి తన టీ మరియు పాన్ షాప్ వ్యాపారం ప్రారంభించడానికి సంసిద్ధం వ్యక్తం చేశారు. టీ మరియు పాన్ షాప్ కౌంటర్ను తయారు చేయించి తెలిసిన వారి స్థలంలో వ్యాపారం ప్రారంభించుటకు మరియు వారి ఆర్థిక స్థితిని చేయుతుగా మన సహాయం కోరుతున్నారు. శ్రీ పవన్ మెడికల్ రిపోర్టు, శ్రీమతి బలివాడ రాణి గారి అభ్యర్థుల పత్రం దీంతో జత చేసి గ్రూప్లో పెట్టడం జరిగింది. అయితే మన సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ నిస్వార్థ సేవామూర్తులందరూ సహాయం చేయగా మనకి అందిన మొత్తం అమౌంట్ ₹53,834. ₹53,834. దాతల వివరాలు: శ్రీ బగ్గాన్ జనార్దనరావు గారు ₹200, శ్రీ వాండ్రంగి వెంకట్ గారు ₹1,001, శ్రీ బంటుపల్లి శ్రీనివాసరావు గారు ₹2,003, శ్రీ డొంకాడ ఎల్వీఎస్ఆర్ ప్రసాదరావు పట్నాయక్ గారు, శ్రీ మెమరీ ఆఫ్ లేడ్ పేరెంట్స్ ఆఫ్ DSCS ప్రకాశ్రావు గారు అండ్ శ్రీమతి రాజరాజేశ్వరి గారు ₹1,148, శ్రీ ఉరిటి మహేంద్ర కుమార్ గారు ₹1,031, శ్రీ మానాపురం వెంకటరమణ గారు ₹3,500, శ్రీ కుప్పిడి షణ్ముఖరావు గారు ₹300, శ్రీ పక్కి ABS సంతోష్ కుమార్ గారు ₹402, శ్రీ కేశవరపు కృష్ణ చైతన్య స్వామి గారు ₹1,000, శ్రీ పెదపంకి హరికృష్ణ గారు ₹516, శ్రీ వర్లాం విజయానంద్ గారు ₹501, శ్రీ భోగిల మణిప్రసాదరావు గారు ₹555, శ్రీ VTP పట్నాయక్ గారు ₹1,001, శ్రీ పక్కి వెంకట రమణమూర్తి గారు ₹516, శ్రీమతి బెహరా సుజాత గారు ₹316, శ్రీ గొడబ గౌరీ ప్రభాకర్ దాస్ గారు ₹369, శ్రీ పక్కి ఉమామహేశ్వరరావు గారు ₹333, ఇన్ మెమరీ ఆఫ్ హిస్ ఫాదర్ లేడ్ శ్రీ పక్కి జనార్దనరావు గారు, శ్రీ పక్కి ప్రవీణ్ కుమార్ గారు ₹200, శ్రీ గర్భం దేవి గోపాల్ గారు ₹501, శ్రీ సాధుజోడ్ రమేష్ గారు ₹516, శ్రీ రేగులవాడ సురేష్ కుమార్ గారు ₹501, శ్రీ వాడాడ వెంకట మధుసూదనరావు గారు ₹1000, శ్రీ బలివాడ DVS ప్రసాదరావు గారు ₹500, శ్రీ అంపవాడి శ్రీధర్ గారు ₹500, శ్రీ బలివాడ
రామ శివప్రసాద్ రావు గారు 1116 రూపాయలు. శ్రీ నర్సీపురం ప్రవీణ్ కుమార్ గారు 500 రూపాయలు. శ్రీ బలివాడ శివప్రసాదరావు గారు 500 రూపాయలు. శ్రీ రావిపల్లి రవికుమార్ గారు 504 రూపాయలు. శ్రీమతి రఘుపాత్రి సరళ గారు 1000 రూపాయలు. శ్రీ డొంకాడ అవినాష్ అండ్ శ్రీమతి వినీల గారు దంపతులు శ్రీ డొంకాడ అనంతప్రసాద్ గారి కుమారుడు కోళ్ళు 1500 రూపాయలు. శ్రీ ములగ శంకర్ పట్నాయక్ గారు హైదరాబాద్ సిప్రా అసోసియేట్స్ అధినేత 5000 రూపాయలు. శ్రీ కుప్పిడి చంద్రశేఖర్ గారు 500 రూపాయలు. శ్రీ డబ్బీర్ రామ్మోహన్ రావు గారు 216 రూపాయలు. శ్రీ పక్కి నాగేశ్వరరావు గారు సన్నాఫ్ శ్రీ పివి పట్నాయక్ గారు 201 రూపాయలు. శ్రీ బెల్గాం దుర్గాప్రసాదరావు గారు 216 రూపాయలు. శ్రీ వెంకమాంతి వెంకటమల్ సాగర్ గారు 1000 రూపాయలు. శ్రీ బలివాడ కృష్ణమూర్తి గారు 2001 రూపాయలు. శ్రీమతి పట్నాయక్ రాధిక గారు వైఫ్ ఆఫ్ శ్రీ పివిఆర్ మూర్తి గారు 1000 రూపాయలు. శ్రీ బెహ్రా నాగభూషణరావు గారు 309 రూపాయలు. శ్రీ డాక్టర్ నిడగంటి ఉమామహేశ్వరరావు గారు ఉమామహేశ్వర పట్నాయక్ గారు 500 రూపాయలు. శ్రీ గుణిపురం ప్రవీణ్ కుమార్ గారు లేట్ శ్రీ శ్రీనివాసరావు గారు ఇన్ మెమరీ ఆఫ్ హిస్ ఫాదర్ 500 రూపాయలు. శ్రీ శాకరమంతి శ్రీనివాసరావు గారు 501 రూపాయి. శ్రీ మునగవలస వెంకటేశ్వరరావు గారు 516 రూపాయలు. శ్రీ బెహ్రా బీసీకే మోహన్ రాజు గారు 501 రూపాయి. శ్రీమతి బలివాడ సుజాత గారు 501 రూపాయి. శ్రీమతి జి లక్ష్మి గారు 1000 రూపాయలు. డాక్టర్ మరుపల్లి రవికిషోర్ గారు 1116 రూపాయలు. శ్రీ రాజేష్ కుమార్ పట్నాయక్ గారు 500 రూపాయలు. శ్రీ గాండ్రేడి సతీష్ కుమార్ గారు 1500 రూపాయలు. శ్రీ సదాశివుని ఆనంద్ భాస్కర్ పట్నాయక్ గారు 1500 రూపాయలు. శ్రీమతి ఉరిటి మృదుల గారు ఇన్ రిమెంబర్స్ ఆఫ్ హర్ లేట్స్ హస్బెండ్ శ్రీ నాగభూషణం గారు 516 రూపాయలు. శ్రీ మక్కువ వెంకట కోలేశ్వర స్వామి గారు 500 రూపాయలు. శ్రీ డబ్బీర్ నరేంద్ర కుమార్ గారు 301 రూపాయలు. చిరంజీవి బాసంగి శ్రీరామాదిత్య సన్నాఫ్ శ్రీ శ్రీధర్ గారు 1116 రూపాయలు. శ్రీ కుప్పని గారు సోమేశ్వరరావు గారు 1102 రూపాయలు. శ్రీ నడుకూరు మదన్మోహన్ గారు 500 రూపాయలు. శ్రీ బోరవల్లి వెంకట లక్ష్మీ శశిధర్ గారు 501 రూపాయలు. శ్రీ పాంచాలి గోవింద మహేష్ గారు 300 రూపాయలు. శ్రీ కొట్టక్కి దినేష్ కుమార్ పట్నాయక్ గారు 151 రూపాయి. శ్రీమతి బలివాడ లక్ష్మి గారు 300 రూపాయలు. శ్రీమతి డొంకాడ వందన గారు వైఫ్ ఆఫ్ శ్రీ బిఎన్బిఎస్ఎల్ ప్రసాదరావు పట్నాయక్ గారు 316 రూపాయలు. శ్రీ వంతరం విజయకుమార్ గారు 200 రూపాయలు. శ్రీమతి బోర్వల్లి మధు ప్రియాంక గారు 500 రూపాయలు. శ్రీ డొంకాడ జేఎం త్రినాథరావు పట్నాయక్ గారు ఆన్ ది అకేషన్ ఆఫ్ హిస్ సన్ ఆఫ్ చిరంజీవి ప్రణీత్ ధర్మతేజ బర్త్డే ఆన్ 21 డిసెంబర్ 2024 1116 రూపాయలు. శ్రీ తేడా చిరంజీరావు పట్నాయక్ గారు 300 రూపాయలు. శ్రీ కుప్పిలి మోహన్ రావు గారు 200 రూపాయలు. శ్రీ బెహ్రా ముకులంజేశ్వరరావు గారు 500 రూపాయలు. శ్రీ వేదులవలస సురేష్ కుమార్ గారు 300 రూపాయలు. శ్రీమతి కుప్పిలి భారతి గారు అండ్ శ్రీ విజయచంద్ర గారు 300 రూపాయలు. శ్రీ పట్నాయక్ శ్రీధర్ గారు 207 రూపాయలు. శ్రీ బంటుపల్లి విఎస్ ప్రసాదరావు గారు 300 రూపాయలు. శ్రీ ప్రతాప్రావు భావన్ గారు అండ్ శ్రీమతి అనుష గారు 565 రూపాయలు. శ్రీమతి తుమ్మిడి జానకీదేవి గారు 500 రూపాయలు. శ్రీ బగ్గాం విఎస్ సుధాకర్ పట్నాయక్ గారు 333 రూపాయలు. శ్రీమతి బలివాడ సుజారాణి గారు 500 రూపాయలు. మనకు అందిన మొత్తం అమౌంట్ 53,834 రూపాయలు. నిస్వార్థంగా చేయించిన ప్రతి బంధువుకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కల్పించాలని సిస్టా హెల్పింగ్ అండ్ సొసైటీ తరఫున కోరుకుంటున్నాం. 53,834 రూపాయల్లో 18,000 రూపాయలు షాప్ తయారీ ఖర్చు. చెక్ నంబర్ 0229992 22/12/2024 2,800 రూపాయలు. షాప్ మెటీరియల్ క్యాష్ రూపంలో షాప్ యజమానికి మన గ్రూప్ బంధువుల సమక్షంలో చెల్లించడం జరిగింది. అలాగే 3,800 రూపాయలు గ్యాస్ స్టవ్ అండ్ సిలిండర్ మెటీరియల్ క్యాష్ రూపంలో మన గ్రూప్ బంధువుల సమక్షంలో గ్యాస్ స్టవ్ షాప్ యజమానికి క్యాష్ రూపంలో చెల్లించడం జరిగింది. అలాగే ఇవన్నీ పోగా 53,834 రూపాయల్లో 18,000, 2,800, 3,800 పోగా మిగిలిన అమౌంట్ 29,234 రూపాయలను చెక్ రూపంలో బలివాడ రాణి గారికి చెక్ నెంబర్ 0229991 22/12/2024 మన 22/12/2024 మన గుప్పిలి బలివాడ రాణి గారికి ఇవ్వడం జరిగింది. బంధువుల సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ గ్రూప్ అనేది క్రియేట్ అవ్వడం అనేది చాలా ఆనందదాయకం. ఇది
చాలామంది మన కుటుంబ సభ్యులందరికీ చాలా చక్కగా సహాయపడుతుంది. ఇది ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మన కుటుంబ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ గ్రూప్ గురించి ఆల్రెడీ మనం ప్రతి మీటింగ్లో కూడా చెప్పుకుంటున్నాము. ఈరోజు ఈ సేవా కార్యక్రమానికి 75 మంది సుమారుగా హెల్ప్ చేస్తున్నారు రాణి గారికి. వారందరికీ ప్రతి ఒక్క దాతకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలాగే ప్రతి ఒక్క ఈవెంట్కి కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఈ గ్రూప్ 500 మంది దాటి ఉన్నారు, కానీ దీనికి 75 మందే సహాయ సహకారాలు అందించారు. మిగతా వాళ్ళు చూస్తున్నారు. చూస్తూ ఉంటే కాదండి, మనం ఎక్కడికన్నా ఒక గ్రామానికి వెళ్ళాలి అంటే ఒక అడుగు ముందుకు వేయాలి. మనం ఎంత చూస్తున్నా కూడా గ్రామానికి చేరుకోలేము. అలాగే మనం ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలంటే చూస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా కనీసం ఒక 100 రూపాయలన్నా హెల్ప్ చేస్తూ ముందుకు వచ్చి చూస్తున్న దగ్గరుండి కదిలి చేసే వరకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.